ఎమ్మెల్సీ ఎన్నికల ముంగట ఒక సంఘటన జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేసినాయి. ఆ తప్పుడు ప్రచారం అని ఏదో ఒక రోజు నిరూపిస్తానని ఆ రోజు చెప్పిన ఏది ఈ శ్రీపాల్ రెడ్డినే తీన్మార్మలన్న పిలిచిండు ఆఫీస్కు. పిలిస్తేనే శ్రీపాల్ రెడ్డి వేయండి కొన్ని కోడే కూర్చున్నాయి. ఆ విషయం కూడా ప్రత్యక్ష సాక్షి అన్ననే. ఒకసారి చెప్పండి అన్న, ఏం జరిగింది? ఆ స్టోరీ ఏమైంది? నాకు మాట ఇచ్చారు కదా రాష్ట్ర ఎలక్షన్లో, నేను ఎమ్మెల్సీకి వెళ్తే నీకు నాకు స్టేట్ ప్రెసిడెంట్ గా నువ్వే అన్నట్టుగా చెప్పిండు, భరోసా చెప్పిండు. ఒక భరోసా చెప్పి మాట ఇచ్చి వెంకటరెడ్డి గారు నా చెవులు గుంజి అడగండి నీ మాట కాకుంటే అని చెప్పేసి ఆ రోజు నాకు ఈ 8వ తారీఖు రోజు పొద్దున సభ జరగదు. ఇక నేను ఎంటర్ అయితే సభ జరగదు. అందుకని అది జరిగిన తర్వాత ఎమ్మెల్సీ మ్యాండేట్ వచ్చింది. మ్యాండేట్ వచ్చిన తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్సీ ఈయన రిజైన్ చేయాలి. డిసెంబర్ 31 రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత నేను మరి అన్న నాకు మాట ఇచ్చినావు కదా, మరి ఏమైంది అంటే బాగా ఇబ్బంది అవుతుంది. అటు డీవీ అడుగుతున్నాడు, ఇటు ఏదో నాటకం, వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పిన క్రమంలో ఓ వారం రోజులు అటు ఇటు గలవంగానే ఇటు తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం ఎట్లా చేస్తావు, ఈ బీసీ గలం అనేది ఆయన ఛానల్లో ఆయనది నడుస్తుంది. నడిచే క్రమంలో నాకు ఒక రోజు వాట్సాప్ కాల్ చేసింది. నేను స్కూల్లో ఉన్న ఇంటర్వెల్ టైంలో పక్కన కూర్చున్న ఫోన్ వచ్చింది. అన్న ఏంది అన్న, ఈయన వాట్సాప్ కాల్ రాగానే ఇదేదో ఉన్నదనుకున్నాం కానీ కొంతవరకు నమ్మినా నేను చివరి దాకా. ఎందుకంటే ఏ వ్యక్తికైనా కొన్ని అవకాశాలు ఇవ్వాలి. నమ్మితే ఆయన ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇమ్మీడియట్గా తీన్మార్ మల్లను ఈ ప్రచారం విషయంలో నాకు నెగిటివ్ చేయొద్దు, ఇట్లా కాంప్రమైజ్ చేస్తే నేను అంతకుముందు ఏమడిగినా అంటే ఈ ఎన్నికలు అయ్యేదాకానన్నా నన్ను అడహకు రాష్ట్ర అధ్యక్షుని చేయి. సరే మాట ఇచ్చినావు, ఇంట్లో నేను ప్రూవ్ చేసుకుంటేనేమో రాష్ట్ర అధ్యక్షుడు కంటిన్యూ అవుతాను, ప్రూవ్ చేసుకోలేకుంటే నేను తీసేసి వేరేటోళ్ళని పెట్టుకున్నా అని చెప్పిన. చెప్తే అడహక్ కాదు, నేను మొత్తం ఫైనల్గా చేస్తా, డైరెక్ట్ చేస్తా, నువ్వు వెళ్ళి తీన్మార్ మల్లన్న కాంప్రమైజ్ చేయి. నాకు భయం పట్టుకున్నా. తీన్మార్ మల్లన్నకు నాకు అప్పటికి పరిచయం, ఒకసారి ఫోన్ కాల్ చేసిండు. సరే నేను కూడా అప్పుడు సంఘాన్ని కాపాడడానికి నేను ఏం ఎన్నికల విషయంలో ఏం చెప్పలేదు. జస్ట్ మా ఏదో వివాదం జరిగిందన్న, బయలాలో వివాదం జరిగింది, మేము మాట్లాడుకున్నాం అయిపోయింది అనే చెప్పిన. నా మీద నెగిటివ్ కూడా మాట్లాడండి, ఇక మన బీసీలందరికి ఇట్నే చేస్తారు అది ఇది అని చెప్పేసి నెగిటివ్ మాట్లాడండి అని. ఆయన సంఘము పోని తర్వాత మనం ఏదో రోజు అవుతామనే ఉద్దేశంలో నేను వదిలేసిన. అంటే నేను చెప్పిన, అన్న తీన్మార్ మల్లన్న నేను చెప్తే ఎంటర్ అయినోడు కాదు, నేను పోయి అడిగితే నీ మీద ఆగుతాడనే నమ్మకం అయితే నాకు లేదు. కాకపోతే ప్రయత్నం చేయమంటే చేస్తా అంటే, లేదు నీ ద్వారానే అయితే నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయాలంటే ఆడ ఈడ తీన్మార్ మల్లన్నకి ఎవరు పరిచయం ఏంది ఆ లింక్ దొరుకుని ఆ పిఏకి మాట్లాడి మళ్ళీ అన్నం లైన్లోకి తీసుకొని మాట్లాడి అటో ఇటో ఒకరోజు పొద్దున 8 గంటలకు టైం తీసుకున్నాం. 9 గంటలకు న్యూస్ 9 గంటలకు అయిపోతుంది టైం. 8 గంటలకే మేము ఎంటర్ అయినాం. 9 గంటలకు న్యూస్ అయిపోయాక బయటకు ఫస్ట్ నేను వెళ్ళినా. మళ్ళీ మాట్లాడిన తర్వాత రమ్మాను మాట్లాడదాం ఏమున్నది అన్నాడు. అదే నమ్మకంతో నేను అన్న మరి రమ్మంటున్నా, ఈయన రెడీగా ఉన్నాడు ఆల్రెడీ. ఒక 10 నిమిషాలలో ఈయన వచ్చిండు. అంటే ఈయననే మాట్లాడమని చెప్పి ఈయన మాట్లాడమంటేనే నేను, నాకు మళ్ళీ పరిచయమే లేదు అప్పటి వరకు. వెళ్ళిన తర్వాత స్టూడియో లోపలికి 9కి ఒక అరగంట అట్లా వెయిట్ చేసినాం. 9కి న్యూస్ అయిపోగానే చాంబర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటే విభేదించడం జరిగింది. రాగానే శ్రీపాల్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు, 2 వైపులా రెడ్డికి ఇచ్చినావు, బ్యాలెన్స్ చేయి, నువ్వు అక్కడ నువ్వే రెడీ చేయి, ఇంకోవైపు బీసీకి నేను నీకు సపోర్ట్ చేస్తా, నీకు ప్రచారం చేసి మాట్లాడతా. ఇటు బీసీకి అంటున్నావు కదా, ఆ డబ్బులు లేకుంటే మా బీసీలు అందరం కలిసి డబ్బులు కూడా ఇస్తాం, నేను ఆ డబ్బులు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఎవరు లేరు అన్న, ఎవరు అడగలేదు అంటే ఇక సురేష్ ఉన్నాడు చేయమనుకో అన్నాడు. అంటే నేను కూడా అపోజ్ చేస్తాను. అన్న నాకు ఎమ్మెల్సీ చేద్దామన్న ఉద్దేశం ఇప్పుడు లేదు, నాకు ఇంకా 15 ఇయర్స్ సర్వీస్ ఉంది, నేను రాష్ట్రాధ్యక్షుడే అనుకున్నా, దాని గురించి వచ్చినామని కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే పెద్ద సంఘం, ఒక బీసీగా నాకు రాష్ట్ర అధ్యక్షుడు అవకాశం ఇస్తా అంటున్నాడు అంటే నువ్వు అట్టిగానే నమ్ముతాను. 3 నెలల అందరినీ కథం పట్టిస్తాడు ఈయన నేచర్ నాకు తెలుసు. ఆ టార్గెట్ గురించే నిన్ను వాడతాడు, అక్కడ భిక్షం గౌడును వాడతాడు, అందరినీ వాడుతున్నాడు. మీరు ఆయన ముందే చెప్పిండు, ఈ ముచ్చట ఆయన ముందే చెప్పిండు అన్ని జరిగినాయని. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ రికార్డ్ అయితే ఎక్కడ బయటికి పోతుందో చేతులు కట్టుకుని అన్నా చూడండి అని ఒకసారి అన్నాడు. ఆ తర్వాత ఇక నడిచి బయటికి వచ్చినాక మేము పోయి కలిసిన విషయాన్ని శ్రీపాల్ మన మల్లన్న ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పిండు, బీసీ బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడని తీసుకొని వచ్చిండు. ఆయన తెలివి ఉంటే ముందే తీసుకొని వస్తే నేనేమన్నా ఆలోచన చేస్తాను. నాకు కండిషన్ పెట్టి ఆయన ఎట్లా మాట్లాడతాడు,
ఇది తప్పు అని నేను ఖండించిన. శ్రీపాల్ రెడ్డికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి బీసీ నినాదం లేవగానే అని చెప్పేసి మల్లన్న తరహాలో ఆయన చెప్పిండు. మరి ఈయన బయట ఏం చెప్పిండో నేను గమనించిన. ఇప్పుడు మీరంటే వింటున్నా. అంటే బయట ఏం మీడియా ఛానళ్ళకి ఎట్లా చెప్తున్నారంటే శ్రీపాల్ రెడ్డినే మల్లన్న పిలిచిండు, శ్రీపాల్ రెడ్డిని మల్లన్న పిలిచి కాంప్రమైజ్కి పిలిచిండు అని ఈ ప్రచారం చెప్తున్నారు. వాస్తవానికి శ్రీపాల్ రెడ్డి మల్లన్న కలవడానికి ఏండు. శ్రీపాల్ రెడ్డి 100% ఇది ప్రత్యక్ష సాక్షి. అంటే అన్నకు పరిచయం లేకున్నా ఇట్లా మల్లన్న కలవాలి, ఎట్లయితే కలుస్తాం ప్రత్యక్షం. ఆ పిఏ కూడా సందీప్ అని ఉంటాడు, పిఏ కూడా విషయం మొత్తం తెలుసు. ఇది జరిగింది.